వచ్చేసి బిర్యానీ లీఫ్ అనమాట. ఇది వాటర్ యాపిల్. ఇది చూడండి టేబుల్ నిమ్మ. దీనికి ఎప్పుడూ ఉంటాయి ఎక్కువ. హాయ్ హలో నమస్తే అందరికీ. సో ఈరోజు మార్నింగ్ ఒక ఆర్డర్ వచ్చిందనమాట. ఊట్నూరులో ఒక హోమ్లో అంటే గార్డెన్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి ఆర్డర్ వచ్చింది. సో అది చేయడానికి వెళ్తున్నాం అనమాట. అది స్క్వేర్ ఫీట్ వచ్చేసి 35 x 25 ప్లేస్లో మనం గార్డెన్ అనేది చేయబోతున్నాము. సో ఇది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఒకటి గార్డెన్ అనేది చేసుకోవాలి అనేది. సో వాళ్ళు ఏంటంటే స్పేసియస్గా ఉంది వాళ్ళ ప్లేసు, మంచిగా దాని గార్డెన్ కోసం అనేది సపరేట్గా చేసి ఉంచారు. దాని ఒక డిజైన్లో చేసి ఉంచామన్నమాట. మనము డిజైన్స్ ఒక 2 డిజైన్స్ ఇచ్చాము, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. దాన్ని అంటే తక్కువ బడ్జెట్లో ఎట్లా చేసుకోవాలి అన్నదే ఈ వీడియో అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ డిజైన్ పరంగానే కాకుండా మాకు ఫ్రూట్స్ ఉండాలి, తర్వాత ఫ్లవరింగ్ ఉండాలి, తర్వాత సాయంత్రం పూట కూర్చోవడానికి కొంచెం గార్డెన్ లాగా ఒక మంచి గ్రాస్ లాన్ అట్లా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో అదే రకంగా మనం డిజైన్ చేసామన్నమాట. లేకపోతే ఆ విధంగా చేయము, ఎందుకంటే గార్డెన్లో ఫ్రూట్స్కి సంబంధించిన ప్లాంట్స్ అనేది పెట్టుకుంటే కొంచెము ఫ్యూచర్లో ఎట్లుంటుంది అంటే కొంచెం ఎక్కువ గ్రీనిష్గా అయిపోయి ఇట్లా ఉంటుంది, అంటే సింపుల్గా ఉండదు అనమాట. సో చాలామందికి అట్లా ఏమో, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్న ప్లేస్లోనే నాకు ఫ్రూట్స్ ఉండాలి, ఫ్లవర్స్ ఉండాలి, గార్డెన్ ఉండాలి అనడంతో సో అట్లనే ప్లాన్ చేసినాము, అదే లెక్కలో చేసామన్నమాట. సో వీడియో చూడండి, పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్లో నేను ఎంతవరకు కూడా ఖర్చు అవుతుంది అనే విషయాన్ని కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడు మనది బండి అనేది లోడ్ అవుతుంది, గ్రాస్ అనేది లోడ్ చేస్తున్నాము. దాని తర్వాత ట్రీస్ కూడా ఏమేమి తీసుకున్నారనేది కూడా మీకు చూపిస్తా, ఏమేమి ఎక్కడెక్కడ పెడుతున్నాం అనేది క్లియర్గా చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మొక్కలు వచ్చేసి మనం పెడుతున్నాం అక్కడ ప్లాంటింగ్ చేసే మొక్కలు అనమాట. సో ఇవి ఇండోర్కి సంబంధించిన ఇవి, ఈ అవుట్డోర్ బార్డర్కి యూజ్ చేస్తున్నాం. సో ఇవి ఫ్లవరింగ్ ఫ్రూట్ ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇది స్పైడర్ లిల్లీ, ఇది హైబిస్కస్, దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే ఫ్రూట్స్లలో అన్ని వెరైటీస్ ఉండాలని కూడా అన్నారు. ఇది లెమన్ గ్రాస్ అనమాట. మ్యాంగోస్లో వచ్చేసి 3 వెరైటీస్ పెడుతున్నాం మనము. చిన్న రసాలు, తర్వాత బంగన్పల్లి, తర్వాత వచ్చేసి ఇది దశరి, ఇది తైవాన్ పపాయ, సీతాఫల్, రామ్ఫల్, ఇది వచ్చేసి బిర్యానీ లీఫ్ అనమాట. ఇది వాటర్ యాపిల్. ఇది చూడండి టేబుల్ నిమ్మ. దీనికి ఎప్పుడూ ఉంటాయి ఎక్కువ. తర్వాత ఇది మోసంబి, చూడండి కాయలతో ఉన్నది మొత్తం. ఇది డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ. ఇది అంజీరా, చూడండి ఒకసారి అంజీరాకు మొత్తం కాయలు ఉన్నాయి. సో ఇది వచ్చేసి మల్బరీ, కనిపిస్తుంది కదా. సో ఇది సపోటా అనమాట. కింద గాలికి పడిపోయింది, నిన్న నైట్ ఫుల్గా వర్షం పడింది. సో ఇది వాళ్ళు స్టాండ్ కూడా ప్రిఫర్ చేసిండ్రు, అంటే వాళ్ళ ప్లేస్లో స్టాండ్ ఒకటి వాళ్ళ ప్లేస్లో మీకు చూపిస్తాను, అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇవి ప్లాంట్స్ అనమాట, ఇవన్నీ అక్కడ ప్లాంటింగ్ చేయబోతున్నాం. ఇది గ్రాస్ అనమాట, ఇక్కడ నుంచి మన వాళ్ళు తీస్తున్నారు గ్రాస్, లోడ్ అవుతుంది ఇది. సో లోడ్ అవుతుంది, ఇట్లా ఉందన్నమాట. సో మళ్ళీ ఇదాన్ని ఇప్పుడు అక్కడికి మనకు ఆదిలాబాద్ నుంచి అయితే ఇక్కడ నుంచి 55 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. అక్కడికి వెళ్ళేసి అక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 11 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా లోడ్ కావాలంటే ఒక 2 hours టైం అట్లా పడుతుంది. 2 hours మేము అక్కడికి రీచ్ అయిపోతాము, అక్కడ గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో అది కూడా మీకు అప్డేట్ చూపిస్తాను, చూస్తూనే ఉండండి. సో మనం పుట్నూరుకి వచ్చినాం, ఇక్కడ బండి అన్లోడ్ కూడా అవుతుంది. ఇదే ఇల్లు అనమాట, ఇక్కడ వేస్తున్నాం. ఆల్రెడీ అన్లోడ్ చేస్తానే గార్డెన్ కూడా స్టార్ట్ చేసినాము. ఆల్రెడీ ప్లాంట్స్ వచ్చేసి ఇట్లా పెట్టినాం. గార్డెన్ అనేది ఇట్లుంటుంది అనమాట, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. సో ఇవి వచ్చేసి బార్డర్గా మనం ఎగ్జోరా ప్లాంట్స్ పెట్టుకుంటున్నాం.
మధ్యలో ఇట్లా టైల్స్ వస్తాయి. తర్వాత ఇది గ్రాస్. ఈ ఏరియాలో మొత్తం ఫ్రూట్ ప్లాంట్స్, మొత్తం ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా వస్తాయి. మధ్యలో మొత్తం గ్రాస్ ఉంటుంది అనమాట. మీకు మొత్తం అయిన తర్వాత ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను. సో వర్క్ అనేది ప్రాసెస్లో ఉంది ప్రజెంట్ అయితే. సో గైస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇవి వచ్చేసి వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ పెట్టినాం. సో ఇది వచ్చేసి ఫ్లవరింగ్ ప్లాంట్స్ వాళ్ళు ఏదైతే రిక్వైర్ చేసారో అవి పెట్టినాం అన్నమాట ఇవన్నీ. సో మధ్యలో ఇట్లా టైల్స్ అనేది అడిగిందో, ఇట్లా వాక్వే అనేది కావాలి అని చెప్పేసి అడిగిందో. సో టైల్స్ కూడా దీంట్లో ఇన్స్టాలేషన్ అనేది చేసినాం అనమాట. సో ఫ్లవరింగ్ మొత్తం లెఫ్ట్ సైడ్లో పెట్టినాము. మొత్తం ఎల్ షేప్లో మొత్తం ఫ్రూట్స్. ఇది మోసంబి చూడండి ఫ్రూట్ తోటి. ఇది సంత్రా. ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అనమాట. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది బిర్యానీ లీఫ్ కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి పప్పాయ. ఇది వచ్చేసి సపోటా. ఇది కేసరి మామిడి. ఇది మల్బారీ చిన్నది విత్ ఫ్రూట్ కావాలన్నది అయితే చిన్నదే పెట్టినాము. ఇది వచ్చేసి దశరి. ఇది తైవాన్ నిమ్మ అనమాట. ఇది ఇంకొకటి తైవాన్ పప్పాయ. ఇది వచ్చేసి అంజీరా విత్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది టేబుల్ నిమ్మ. తైవాన్ జామ, దానిమ్మ, రాంఫల్ ఆల్మోస్ట్ అన్నీ పెట్టినాము. ఫైనల్ లుక్ వచ్చేసి ఇట్లుందనమాట. సో ఇంకా వాటరింగ్ కూడా చేయలేదు, ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. అట్లనే ఇంకా నడుస్తూనే ఉన్నది. సో కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇంకొకటి వచ్చేసి ఇదే అన్నమాట ఇల్లు రీసెంట్గానే పెట్టుకున్నారు. సో వీళ్ళకి ఇండోర్ ప్లాంట్స్ కోసం అని చెప్పేసి ఒక స్టాండ్ కూడా ఇచ్చాం అనమాట మనం. ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ కోసం అని చెప్పేసి ఇది కూడా ఇట్లా పెట్టినాం. చూడండి కనిపిస్తుంది కదా, ఫైబర్ పాట్స్ విత్ స్టాండ్ ఇండోర్ ప్లాంట్స్. ఇది కెలాతి వెరైటీ, యాగ్లోనిమా వైట్, జేడ్ ప్లాంట్. ఇది ఫిలోడెండ్రాన్. ఇది వచ్చేసి డెఫెన్బేకియా. ఇది ఫిలోడెండ్రాన్ గ్రీన్. ఇది సింగోనియం. చూడండి ఇది లుక్ ఎట్లా కనిపిస్తుందో మనకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదన్నమాట ఇల్లు. ఇది ప్లస్ ఇది గార్డెన్. చూడడానికి మాత్రం అంటే ఆహ్లాదకరంగా ఉంది. మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పటికైతే. ఒకటి వచ్చేసి వాళ్ళు వెజిటేబుల్ ప్లాంట్స్ కూడా పెట్టండి అని చెప్పిండ్రు. సో మేము యాక్చువల్లీ పెట్టాము, కానీ ఇక్కడ కొన్ని ప్లాంట్ అనేటివి పెట్టేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా వెజిటేబుల్ ప్లాంట్స్ మన దగ్గర దొరికినాయి. ఇవి కొన్ని పెట్టినాం అన్నమాట. ఒకటి వంకాయ, టమాటో, మిర్చి అవి పెట్టినాం అన్నమాట. సో ఇదనమాట. యాక్చువల్లీ లోకల్లో కూడా ఎక్కువ మొత్తంలో చేస్తాము, కానీ అన్ని వీడియోస్లు అంటే ఆ వీడియోస్ ఎక్కువ తీసి పెట్టట్లేదు ఈ మధ్య, చేస్తున్నాం కానీ. సో ఇదెందుకు పెడుతున్నానంటే చాలామంది ఏమడుగుతున్నారు, లో బడ్జెట్లో మనకు గార్డెన్ ఇంటి కోసం చేసుకోవాలి అనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అది అని అడుగుతున్నారు కాబట్టి సో ఈ వీడియో అనేది చేశాను అనమాట నేను. సో ఇట్లా కనిపిస్తుంది. సో దీని బడ్జెట్ వచ్చేసి అడగండి, నేను మీకు కామెంట్లో పెడతాను, ఎందుకంటే డైరెక్ట్ దీంట్లో చెప్తే బాగుండదు. కాకపోతే లో బడ్జెట్లోనే అయింది, తక్కువ మొత్తంలోనే మేము చేస్తాము. ఒక
50 కిలోమీటర్స్ లోపల ఎక్కడున్నా కూడా గార్డెన్ అనేది మీకు ఎట్లా చేయాలి అనేది డిజైన్ చేసి మరీ ఇస్తాము. వీళ్ళకి ఒక 2 డిజైన్స్ ఇస్తే ఈ డిజైన్ అనేది వాళ్ళు ఓకే చేశారు. సో ఈ డిజైన్నే మనము ఓకే చేసామన్నమాట. సో వీడియో మాత్రం ఇంతే గైస్. మీకు కూడా ఒకవేళ లోకల్ నియర్ బై ఆదిలాబాద్కు దగ్గరలో ఎవరైనా గార్డెన్స్ చేసుకోవాలి, ఇట్లా ఇంట్లో కానీ స్కూల్లో కానీ కాలేజ్లలో కానీ చేసుకోవాలనుకుంటే మనకు కాంటాక్ట్ అవ్వచ్చు, మనకు కామెంట్ పెట్టండి. సో ఇంతవరకు అయితే వీడియో అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ బాయ్.